వంగ మధుసూదన్ రెడ్డి గారు రాజకీయంగా ఎదగడమే లక్ష్యంగా ఫస్ట్ బీజేపీ, తర్వాత కాంగ్రెస్ పార్టీలో కౌన్సిలర్ గెలిచి ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీకి పోయి మళ్ళీ బీజేపీ పార్టీకి వచ్చి కార్పొరేటర్ అయ్యాడు. అంటే ఇక్కడ వంగ మధుసూదన్ రెడ్డి రాజకీయంగా ఎదగడమే లక్ష్యంగా పెట్టుకున్నారనేసి కొంతమంది మీ పైన విమర్శలు చేస్తున్నారు. దీనిపై మీ సమాధానం ఏంటి? భారతీయ జనతా పార్టీలో నా రాజకీయం మొదలైంది. కానీ ఎదగడమే లక్ష్యంగా అంటే అప్పుడున్న పరిస్థితులతోని నేను కాంగ్రెస్ పార్టీ అధికారం లేనప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళా. ఎవరైనా అధికార పార్టీ ఏది ఉంటే ఆ పార్టీలో దుంకే అలవాటు ఉన్నది నాయకులందరికీ. కానీ నేను ప్రతిపక్షం నుండి అసలు ఆ రోజుల్లో నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ నిల్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ హవా నడుస్తున్నది, ఉమ్మడిగా వాళ్ళ రాజ్యం నడుస్తున్నది. నేను ఏ విధంగా రాజకీయంగా ఎదగాలనుకుంటే అధికార పార్టీలో ఉండి పదవులు తీసుకొని ఎదగవచ్చు కదా. నేను ప్రజల కోరిక మీద, ప్రజా సమస్యల మీద ఎప్పుడైనా పోరాటం చేయడానికే ప్రతిపక్షంలోకి పోయినా. కానీ అధికార పక్షంలోకి పోయి పదవులు తెచ్చుకుంటే మీరు అన్నట్టు మీరు వేసిన ప్రశ్నకు వాస్తవం ఉంటుంది. 100% నేను ప్రజల తరఫున ఉన్నా. ఇన్ని పార్టీలు ఎందుకు మారాల్సి వచ్చింది? అప్పటి పరిస్థితులు. ఎన్ని పార్టీలు ఉన్నాయి? బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి బీజేపీ, మధ్యలో వైఎస్ఆర్సీపీ. నేనేం పార్టీ మారలేదు. జగన్ మీద అభిమానంతో, వైఎస్ కుటుంబం మీద ఉన్న అభిమానంతో ఆ రోజు జగన్ గారి జైల్లో పెట్టారు కాబట్టి అనుకోకుండా ఆయనకు మద్దతు ఇవ్వాల్సి వచ్చింది. నేనేమన్నా పార్టీ సభ్యత్వం తీసుకోలేదు, లేకపోతే అందులో ఏం పదవులు తీసుకొని ఎమ్మెల్యేలు కానీ ఏం నిలబడలే. వెంటనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసి భారతీయ జనతా పార్టీ సభ్యునిగా కొనసాగాలనే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన. ఆ పార్టీలో అప్పటి నుంచి కంటిన్యూగా భారతీయ జనతా పార్టీ ఎదుగుదలే నా లక్ష్యంగా పనిచేసిన. అందులో భాగంగా ఒకసారి కార్పొరేటర్గా ఓడిపోయినా, సెకండ్ టైం మళ్ళీ కార్పొరేటర్ నిలబడి భారీ మెజార్టీతో గెలిచిన.